నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి. సంక్రాంతి పండుగ సందర్భంగా తోడేరు గ్రామంలో ఉన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తాం. నెల్లూరు నగరంలోని సంతపేట, బుజ్జమ్మరేవు ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు దుస్తులు అందజేసిన మాజీ మంత్రి నారాయణ. వెంకటాచలం ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. రైల్వే ఓవర్ వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు. వారి సేవల అమోఘం. నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి జయంతి సందర్భంగా వాకాడులోని మాతృమందిరంలో ఆయనకు ఘన నివాళి అర్పించిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. పొదలకూరు మండలంలోని తోడేరు గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. ఆయన స్వగ్రామం కావడంతో ప్రతి ఏడాదిలాగే తోడేరుకు వెళ్లడంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన స్వగ్రామమైన తోడేరులో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కాకాని నివాసానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విరివిగా రావడంతో కిక్కిరిసిపోయింది. తోడేరు గ్రామంలో తన తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాళి అర్పించారు. తన కుమార్తె పూజితతో కలిసి పర్యటించి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి సమీక్షించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కాకాని నాయకులు తదితరులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు నుండి నెల్లూరు వైపు మోటార్ సైకిల్ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలం మండలంలోని విక్రమసింహపురి యూనివర్సిటీ దాటుకుని ఉన్న రైల్వే ఓవర్ వంతెనపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు నుండి నెల్లూరు వైపు మోటార్ సైకిల్పై వెళ్తుండగా వంతెన వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్పై వెళ్తున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన వాహన చోదకులు వెంటనే క్షతగాత్రురాల్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు నేటి పిల్లలపైన ఆధారపడి ఉందని, వచ్చే తెలుగుదేశం హయాంలో వారి అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని సంతపేట, బుజ్జమ్మరేవు ప్రాంతాల్లో ఆయన కుటుంబ సమేతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బుజ్జమ్మరేవు చర్చి వద్ద, పినాక్నీ పార్క్ వద్ద సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పేద విద్యార్థులకు 3 జతల చొప్పున దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కప్పిర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంలో నేను 50 డివిజన్లకు రావటం, ఇక్కడ అంతకుముందు ఒకసారి వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సరౌండింగ్స్లో ఉన్న పేద నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, నేను యాక్చువల్గా పక్కకు వచ్చాను, పక్కనే మనం ఉన్న హాల్ పక్కకి, వాళ్ళు చూపించి పరిస్థితి ఎలా ఉంది సార్, మేము దైవ ప్రార్థన చేసుకోవాలంటే మా ఫ్లోరింగ్ చూడండి, మా పైన చూడండి అని వాళ్ళు అనటం. వెంటనే నేను అప్పటికప్పుడు యాక్చువల్గా వాళ్ళకి దీనికి సంబంధించిన సహాయం చేస్తానని చెప్పడం, వెంటనే దాన్ని
అమలుపరచడం జరిగింది. అది 1 మంత్ పట్టిందా, 1 నెల అయిందా? 1 వీక్లోనే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిన చాలా చక్కగా మంచి ఫ్లోరింగ్తో చాలా చక్కటిగా తీసుకున్నారు. నిజంగా చూడటానికి చాలా ఈ చర్చి చాలా అందంగా తీర్చిదిద్దుకున్నారు. నేను 1 నెల క్రితం చూసినప్పుడైతే అసలు ఎలా మొండిగోడలు ఉంటూ ఉన్నాయి. నిజంగా ఆ భగవంతుడు యేసుక్రీస్తు అందరినీ బాగా చూడాలా, వారు చూస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆనందంగా సకల ఐశ్వర్యాలతో సకల ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుడు యేసుక్రీస్తుని. అదేవిధంగా ఈ ఏరియాలో చిన్నపిల్లలు వాళ్ళని చూస్తే ఒక్కొక్కసారి చాలా బాధేస్తుంది. నిజంగా ప్రభుత్వాలు చేయాల్సిన పని, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా కొంతవరకు చేయగలరు, కొంతవరకు పూర్తిగా అన్నీ ప్రైవేట్ వ్యక్తులే తీసుకొని చేయటం అనేది అది సాధ్యం కాదు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు చేయగలవు, ప్రభుత్వాలు చేయాలి బాధ్యత. అభివృద్ధి ప్రదాతకు జరుగుతున్న ఎలక్షన్ ఇది. నీతికి అవినీతికి, అభివృద్ధి ప్రదాతకి, అభివృద్ధి చేయని వ్యక్తులకు జరుగుతున్న ఈ ఎలక్షన్స్లో మనకి శ్రీ పొంగూరు నారాయణ గారికి సహకరించి అందరూ అత్యధిక ఓట్లతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ప్రధానంగా వారు ఎక్కడ వెళ్ళినా కానీ ఆ ప్రాంతాలను బట్టి అధికారంలో లేకపోయినా స్వచ్ఛందంగా తన సొంత నిధుల ద్వారా ఆ దేవస్థానానికి కానీ చర్చిలకు కానీ మసీదులు కానీ సహకరిస్తున్నారు. వారి మహోన్నతమైన మనసుకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి జయంతి సందర్భంగా వాకాడులోని మాతృమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పాల్గొని గన్నివాళి అర్పించారు. అనంతరం కల్లూరు గ్రామ పంచాయతీలోని వైకాపా నాయకులు దువ్వూరు భాస్కర్ రెడ్డి అత్త శుభలక్ష్మమ్మ మృతి చెందడంతో వారి నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, దువ్వూరు భాస్కర్ రెడ్డి, నాగూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షం లేకపోవడంతో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి తెలిపారు. వాకాడులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని పలు సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిష్కరిస్తామని సభాముఖంగా తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ గోపీనాథ్, తహసీల్దార్ నరసింహారావు, నాయకులు అజిత్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ నాగభూషణమ్మ తదితరులు పాల్గొన్నారు. అయితే మన గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే సో ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశంలో మొదటగా నాయకుల పనులు బిజీగా ఉంటారు, అధికారులు వాళ్ళ విధుల్లో వాళ్ళు బిజీ అవుతారు. కానీ ఇది ప్రభుత్వ కార్యక్రమమైనా అందరికీ మరొకసారి విన్నవించుకునేది ఏంటంటే అధికారులమైతేనేమి నాయకులమైతేనేమి భారతదేశంలో కనీవిని ఎదురు చూడనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇందులో నిర్వివాదాంశం. ఎందుకంటే ఈ పేద రాష్ట్రంలో ఆయన ఎక్కే రోజుకి జీతాలు ఇచ్చేదానికి 100 కోట్లు
బడ్జెట్ ఉన్న పరిస్థితి నుంచి ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో 2,50,000 కోట్లు పేద ప్రజలకు పంచిపెట్టాడంటే ఇది సామాన్యమైన విషయం కాదు. పెద్ద పెద్ద వేల కోట్ల బడ్జెట్ ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ కేటాయించిన ప్రజలకు, పేద ప్రజలకు సంక్షేమానికి చిరునామా మన ముఖ్యమంత్రి. అలానే అభివృద్ధిని వదిలిపెట్టలేదు. ఇందాకనే మన పిఆర్ఏ గారు అయితే ఎండిఓ గారు చెప్పారు, దాదాపు 30 కోట్లతో ఈ మండలంలో శాశ్వతమైన కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడం జరిగింది. అనేక నిర్మాణాలు, సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్ ఇవన్నీ రాబోయే 20 సంవత్సరాల్లో గ్రామీణ వ్యవస్థ రూపురేఖలు మార్పేందుకు కృషి చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులు కానీ, మహిళా అధికారులు కానీ పండగ వాతావరణం రేపు నుంచి ప్రారంభమయ్యేటువంటి సంక్రాంతి కోసం ఉండాలి కాబట్టి ఆ మూడ్లో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగిస్తామనుకుంటే ఆలస్యమైంది. ఇదేంటంటే గతంలోనే చెప్పాం, ప్రతిపక్షం లేనటువంటి ఈ మండల సభను మీడియా మిత్రులు ప్రతినిధి పాత్ర పోషించమన్నాం. కానీ మా గొప్పతనం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం యొక్క అందం, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అధికార పక్షం ఉండే వాళ్ళే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. అంటే గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయి తద్వారా వాటికి పరిష్కారాన్ని చూపాలనేటువంటి ఆలోచనల్లో భాగంగా మా ప్రజాప్రతినిధులే మాలో ఉన్నటువంటి లోటుపాట్లు హైలైట్ చేసి ఆ పరిష్కరించడమే ప్రజాస్వామ్యం యొక్క అందం. ఆ పాత్రను కూడా మా జట్టు పోషిస్తుంది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, ఎంపీడీఓ గారు గతంలో 2-3 మీటింగ్ల ముందే కొన్ని అనుకున్నాం. 73వ రాజ్యాంగ సవరణ తర్వాత మండల పరిషత్ సమావేశాలకు రాజ్యాంగం ఒక హక్కును ప్రసాదించింది భారత పార్లమెంట్. ఏదైతే దేశ స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, మండల స్థాయిలో మండల పరిషత్, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, వీటికి కొన్ని అధికారాలు కల్పించారు. ఈ సమావేశానికి ప్రతి శాఖ అధికారి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు హాజరు కాలేనప్పుడు వాళ్ళ ప్రతినిధులను ఇక్కడికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ హాజరు కావడం లేదని చెప్పి ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకుపోవడం, వారిని పై అధికారుల దృష్టికి తీసుకుపోయి దీన్ని సవరించాల్సినటువంటి అవసరం లేనటువంటి ఒక ప్రతిపాదన. మరొక ప్రతిపాదన, ఇక్కడ ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో రిలీజ్ చేసినటువంటి అంశాలను మనం ఏం పరిష్కరించామనేటువంటిది నెక్స్ట్ సమావేశంలో అధికారుల ద్వారా చెప్పించాలని మనం అనుకున్నాం. 2 సమావేశాల ముందు ఈ ప్రాక్టీస్ అమలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సభను నిర్వహిస్తున్నటువంటి ఎంపీడీఓ గారికి చెప్తాను. దానికి అప్పుడు ఒక విలువ ఉంటుంది ఈ సమావేశం జరిగేదానికి, ముక్కుబడి సమావేశం కాకుండా. అంటే ప్రతి సమస్యకి ఇక్కడ పరిష్కారం లభిస్తుందని నేను అనుకోవడం లేదు. లభిస్తే లభిస్తుంది, లభించుకుంటే వాళ్ళ యొక్క పరిధిలో చేయలేనటువంటి అంశాలను ఆ మండల స్థాయి అధికారులు తీసుకొస్తే మనం పైకి తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాక్టీస్ రాబోయేటువంటి సమావేశాల నుంచి అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా కోరుకుంటుంది. ఇకపోతే ప్రజాప్రతినిధులు అనేక అంశాలను రేజ్ చేశారు. ప్రధానంగా ఎంఆర్ఓ గారికి అభినందనలు. కారణం రకాల ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీ అందరితో నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఈ సభ మూలంగా మీ అందరికీ నేను తెలియజేసే ఒక మంచి విషయం ఏంటంటే, మనకు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక ఆర్డర్స్ వచ్చాయి. ప్రీవియస్గా 6,563 సైక్లోనేషన్ జరిగింది కదా, 6,563 ఫస్ట్ మనకు ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడి దాని గురించి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సార్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అది మీకు కూడా తెలుసు, మీతో కూడా మేము మాట్లాడడం జరిగింది. మనకు ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఒక 3-4 డేస్ బ్యాక్ రిసీవ్ అయింది. కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు అందుబాటులో లేరు. ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత సార్ ఆర్టీఓ గారు వస్తారు. ఆర్టీఓ గారితో డిస్కస్ చేసుకొని సివిల్ సర్వీస్ కమిషన్తో కూడా నేను మాట్లాడి మనకు ఎక్కడైతే దాదాపు మొత్తం 12,000 పైచీలు కార్డులందరికీ నేను పెట్టడం జరిగింది. దాదాపు వాకాడు మండలం మొత్తం అందరికీ ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే ఎఫెక్ట్ అయినారో అందరికీ నేమ్స్ పెట్టడం జరిగింది, నెంబర్స్ పంపించడం జరిగింది. కాబట్టి ఈ సభాముఖం నేను తెలియజేసేది ఏంటంటే, వాకాడు మండలంలో ప్రతి ఒక్కరికి కమ్యూనిటీస్ అన్ని నిత్యావసర సరుకులన్నీ అందుతాయి. ఆఫ్టర్ ఆర్టీఓ గారు మనకు ఫెస్టివల్ తర్వాత అందుబాటులో ఉంటారు. సార్తో ఒకసారి నేను డిస్కస్ చేసి కలెక్టరేట్తో కూడా డిస్కస్ చేసి మీ అందరికీ నేను తర్వాత తెలియజేస్తాను. నెక్స్ట్ ఇంకా రైస్ అన్నీ ఇస్తారు, కందిపప్పు అన్నీ ఇస్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. వాకాడులోని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాకాడు గ్రామంలో కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చింతామోహన్ హాజరయ్యారు. అక్కడి నాయకులతో మాట్లాడిన అనంతరం ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందన్నారు. దుగరాజపట్నం ఓడరేవు వచ్చుంటే లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఉండేవని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికలు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఆయన వివరించారు. అంటే నేను అడిగాను ఈ నవరత్నాల సంగతి ఏంటి అని అంటే దీనివల్ల కూటికేమన్నా కూడు గుడ్డ ఇస్తుందా, ఇది ఊరికే వాళ్ళు ఏదో 2 రూపాయలు ఇచ్చారు పోయినాయి. అభివృద్ధి అనేది ఆగిపోయింది, ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. దుగరాజపట్టణ ఓడ రేవు మేము తీసుకొని వచ్చాం, కాంగ్రెస్ ప్రభుత్వం నేను తీసుకొని వచ్చాను. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి దుగరాజపట్టణ ఓడ రేవుని ఆపేశారు. ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రావాలా, ఇందిరాగాంధీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. ఎలక్షన్లు 15 రోజులు ఉండగా 100 మంది వచ్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి, 100 మంది లీడర్లు వస్తున్నారు. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తగాదా ఉంటుంది, రేపు పోటీ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24లో తెలంగాణ. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పంటా శ్రీనివాసులరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీఓ శివకుమార్ సూచించారు. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులు సిబ్బందితో చర్చించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాల ఎన్నికల ప్రక్రియ మొదలైందని, అందుకు సంబంధించి ఏ పనులు పెండింగ్లో ఉండకూడదని వివరించారు. సర్వే స్టార్ట్ కాదు, ఏంటంటే వాళ్ళు బయోమెట్రిక్ పెట్టింది టైం పడుతుంది. 1:05 నిమిషాలు ఇచ్చిన టైము 19 నుంచి ఇలా తప్పనిసరిగా వాళ్ళకి ఉండాల్సింది. టికెట్ కంపెనీ కుదరని చెప్పండి. వాళ్ళకి ఇచ్చిన పని ముగించుకొని పోవాలంటే తర్వాత అది మనకి వర్క్ డిస్టర్బ్ కాకుండా ఉండాలి. సచివాలయ కార్యక్రమం కంపల్సరీగా మీ ఆరోగ్యాన్ని సచివాలయ సిబ్బంది పెట్టుకొని గైడ్లైన్స్ తెలిసివే వంటి కోసం చెప్పడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి. సంక్రాంతి పండుగ సందర్భంగా తోడేరు గ్రామంలో ఉన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తాం. నెల్లూరు నగరంలోని సంతపేట, బుజ్జమ్మరేవు ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు దుస్తులు అందజేసిన మాజీ మంత్రి నారాయణ. వెంకటాచలం ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. రైల్వే ఓవర్ వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసిన పోలీసులు. వారి సేవల అమోఘం. నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి జయంతి సందర్భంగా వాకాడులోని మాతృమందిరంలో ఆయనకు ఘన నివాళి అర్పించిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.